నేనేం చెప్తున్నా, అందం లేదా, ఓకే, మీరు వద్దని చెప్పండి, ఓకే. తర్వాత మీరు అన్నట్టుగా డబ్బులు లేవా, ఓకే, గుణము లేదా, ఓకే. అంతేగాని ఇవన్నీ ఉండి పురోహితంలో ఉన్నటువంటి వాళ్ళని చేసుకోవడం మీ యువతులకు ఏమైంది? ఒక పురోహితుని చేసుకోవడం ద్వారా మీకు వచ్చే నష్టం ఏంటి? సమాజంలో మీరు కూడా ఇప్పుడు ఒక పురోహితుడికి నమస్కారం చేస్తారు, అమ్మగారు అని వాళ్ళకు కూడా నమస్కారం చేస్తారండి, చెయ్యరా మీరు? ఇప్పుడు దంపతులుగా వచ్చినప్పుడు, ఇప్పుడు మేము ఒక తర్వాత వివాహం చేసుకొని దంపతులుగా వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా మాతృస్థానంలో చూస్తారు, మరి మీకు గౌరవం ఉంది. మా ఊర్లో కూడా ఇప్పుడు అయ్యగారులు ఉంటారు కదా, అవును, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వైఫ్స్ తో కూడా ఎవరైనా మొక్కుతారా లేదా అంటే మీకు కూడా మర్యాద ఇస్తారు, మీకు కూడా మర్యాద ఇస్తున్నారు కదా. పోనీ మేము చేసేది ఏమన్నా లంగ పన దొంగ పన అండి? ఒక హితం కోరడమే కదా. ఇప్పుడు మేము లేకపోతే ఒక పుట్టడం లేదు, అంటే నామకరణం లేదు, మేము లేకపోతే చావు కూడా లేదు. అవును, ఎట్లా చేస్తాను కర్మ బ్రాహ్మణుడు లేకుండా? పుట్టిన కాలం నుంచి చచ్చిపోయే వరకు మేమే ఉండాలి అక్కడ. ప్రతి దాంట్లో కూడా మేము మంత్రం చెప్పండి, అక్కడ కార్యం నడవదు. మేము వన్ ఆఫ్ ద పిల్లర్స్, మేము 4 పిల్లర్స్, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులలో బ్రాహ్మణుడు ఈజ్ ద పిల్లర్. అట్లాంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని ఇవాళ వృత్తి రీత్యా మీరు వివాహం చేసుకోవట్లేదు అంటే మీ ఆలోచనలు ఎట్లున్నాయండి? తప్పా కదా? కాబట్టి నేను బ్రాహ్మణ యువతులందరూ కూడా మారండి, చేసుకోండి వివాహాలు, మీరు మీకు అనుకూలతంగా ఉన్నటువంటి వాళ్ళనే చేసుకోండి, సుఖపడండి. నేను ఇప్పటి వరకు కూడా బ్రాహ్మణులను వివాహం చేసుకొని, అంటే డబ్బు రీత్యా కొంత తక్కువ ఉండొచ్చండి, ఇక్కడ అందరు కాదు, మీకు సామాన్య సింపుల్ ఈక్వేషన్ చెప్తాను నేను. మా వేదం చదువుకున్నటువంటి వాళ్ళ సంపాదన వేరే, జస్ట్ కాస్త నవగ్రహ మంత్రాలు, కొంత భోక్తవ్య మంత్రాలు, గుడి చూసుకోవడంలో అర్చన చేయడం వచ్చేటువంటి వాడు నెలకి తక్కువలో తక్కువ 50,000 సంపాదిస్తున్నారు. రోజు ఒక జపానికి ఒక భోక్తకు పోతే 1000 రూపాయలు, 2000, కేవలం 20 రోజులే పని అనుకున్నా 40,000, గుడి జీతం 10,000 ఇస్తారు కదండి. ఇట్లా కేవలం నీకు ఏం మంత్రాలు అంటే కాస్త మంత్రాలు వచ్చినా వాళ్ళు ఎక్కడ కూడా 50,000 తక్కువ ఎవరు సంపాదించటం లేదు. ఇంకా మరి చదువుకున్నటువంటి వాడి పరిస్థితి ఏంటి? సత్యనారాయణ వ్రతాలు చేయగలిగినటువంటి వాళ్ళది ఏంటి? వివాహాలు, ఉపనయనాలు, కళ్యాణాలు చేసి ఇంకా వేదాధ్యయనం పోస్టులు వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళ సంపాదన ఏ విధంగా ఉంటుంది? మరి మీకు ఎక్కడ అధైర్యంగా మీరు పడుతున్నారు? చేసుకోవడానికి, వివాహం చేసుకోవడానికి మీరు అధైర్యపడాల్సిన అవసరం ఏముంది? మీరు ఇప్పుడు ఇంత విషయం మీకు చెప్పాను కదండి, మీరు చదువుకున్నటువంటి చదువుని చదవటం మాకు పెద్ద విషయమే కాదు. అవును, అవలోకగా చదివేస్తాం. మా చదువు మీరు చదవడమే ఇబ్బంది. అవునా కాదా? వేదాన్ని మీరు చదవలేరు, మేము సాధన చేశాము. ఇప్పుడు మీ ఇంగ్లీష్ చదువులను, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోండి, నేను ఒక నెల రోజులు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసుకు పోతే వస్తుంది ఇంగ్లీషు, మీకంటే ధారాళంగా మాట్లాడగలుగుతా. మరి మీరు ఒక నెల రోజులు వేదం మీద కూర్చుంటే వేదం వస్తుందా మీకు? మరి ఇప్పుడు ఏ వృత్తి గొప్ప అండి? మా పురోహితి గొప్పనా కాదా? మరి వివాహం చేసుకోవాలా లేదా? డిస్క్రిమినేషన్ అవుతుంది ఇక్కడ. నువ్వు చేసుకోకపోగా నీకు యోగ్యత అన్నీ ఉండగా, ఇప్పుడు ఎట్లాగైతే మీకు అన్ని యోగ్యతలు ఉండి అక్కడ ఉద్యోగానికి మీ కులం పేరునో లేకపోతేనే మీ వృత్తి పేరునో మిమ్మల్ని తీసేస్తే ఎంత తప్పు, అన్ని యోగ్యతలు ఉండి పురోహితుడని పెళ్లి చేసుకోకపోవడం అంతే తప్పు కదండి. మరి చేసుకోవాలా లేదా? కాబట్టి బ్రాహ్మణ యువతులందరికీ కూడా మీ ఖ్యాతి కనెక్ట్స్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, బ్రాహ్మణ యువతులు పురోహితులను చేసుకోవడం ద్వారా మీకు వచ్చే నష్టం ఏమి లేదు. చక్కగా వివాహం చేసుకొని సుఖపడండి. మీరు ఒకసారి చేసుకుంటేనే కదా తెలిసేది. చేసుకోకుండా ఏదో ఎవరో చెప్పారని, ఇంకా పురోహితులు తండ్రులు చెప్పాలండి. ముఖ్యంగా తండ్రులు, ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు పాఠశాలకు వెళ్తున్నారండి, వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే మీరు ఆపుతారా? ఇంట్లో కూర్చోండి అని చెప్తారా? పంపిస్తారా లేదా? మరి అట్లాగే అమ్మా అని చెప్పి కూర్చోబెట్టి మీకు పురోహితులను చేసుకోవడం మంచిదే. ఇప్పుడు నేను ఎంతనో నాలాంటి వరుణ్ణి తీసుకొని వస్తానని ధైర్యం ఇవ్వాలి, అంతేగాని పురోహితులే అధైర్యపడి అయ్యో పురోహితం ఏముందంటే, ఇప్పుడు నువ్వు బతుకుతున్నది దేని మీద? మరి బంద్ చేయండి. పురోహితులు అమ్మాయిని ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళు పురోహితమే బంద్ చేయండి, చూస్తాం ఎట్లా బతుకుతారు. తప్పు కదా? నువ్వు బతికేది పురోహితం మీద, కానీ అమ్మాయి ఇవ్వటం నీకు సంకోచం అయితే ఎట్లా బతకాలి తర్వాత బ్రాహ్మలంతా? తర్వాత జనరేషన్ వేదం చదివేటువంటి వాళ్ళని ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి? కాబట్టి దయచేసి ఇవన్నీ ఆపివేయండి. బ్రాహ్మణ యువతులు వివాహం చేసుకోండి. ఎందుకంటే నేను అందరినీ చేసుకోమని చెప్పాను, ఎందుకంటే నేను వర్ణాశ్రమ శిష్టాన్ని నేను నమ్మేటువంటి వాడిని కనుక ఏ వర్ణం వాళ్ళు ఆ వర్ణం వాళ్ళని చేసుకోవడమే ధర్మం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఒక బ్రాహ్మణ వర్ణం క్షత్రియ వర్ణాన్ని చేసుకున్నారు అనుకో, వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటంటే నాన్ వెజ్ తిన్నారు,
ఇప్పుడు బ్రాహ్మణ్స్ నాన్ వెజ్ తినరు, వేదాధ్యయనం చేయాలి కాబట్టి తినద్దు, క్షత్రియులు కాబట్టి తినాలి. మరి ఇక్కడికి వచ్చిన అమ్మాయి ఇక్కడ మానివేయమంటే కుదురుతుందా? మరి ఇక్కడ మరి మానివేయాలి కదా. అట్లా ఇబ్బందులు కలగద్దు అని చెప్పి ఇక్కడ ఏ వర్ణం వాళ్ళని ఆవరణం చేసుకుంటేనే మంచిదని మన శాస్త్రం చెప్పింది, ఉట్టిగా చెప్పలేదు. మరి దాంట్లో తప్పేముంది? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పురోహితులను వివాహం చేసుకోండి, దానివల్ల ఎట్టి ఇబ్బందులు లేవు, కలగవు అట్లా.